సుదాం కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. ఇక ముగ్గురు అధికారులు కమిటీకి సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఇక రేపు కేబినెట్కి ఇవ్వాల్సినటువంటి కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు. రేపు కాళేశ్వరం కమిటీ నివేదికను కేబినెట్లో సమర్పించనున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ముగ్గురు అధికారుల కమిటీ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. రేపు కేబినెట్కి ఇవ్వాల్సిన కాళేశ్వరం నివేదికపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి నివేదికను ఎప్పుడు సమర్పించే అవకాశం ఉంది? కాళేశ్వరంపై ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కూడా సీఎం చేతికి ఆ నివేదికను ఇప్పటికీ అందించారు. సో దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి త్రిసభ్య కమిటీ ఒకటి నియమించారు. ముగ్గురు అధికారులతో కూడినటువంటి అధ్యయన కమిటీ. ఈ కాళేశ్వరం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో 500 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ పై పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక క్లియర్ కట్ సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి ముగ్గురు అధికారులను ఆదేశించి నేపథ్యంలో వారు ఈ రోజు సెక్రటరియట్ లో కూర్చొని దీనికి సంబంధించినటువంటి అధ్యయనం చేస్తున్నారు. సో అధ్యయనం చేసిన తర్వాత ఈ కాళేశ్వరం కమిటీకి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లో ఏదైతే కేబినెట్ సమావేశం ఉంది, కేబినెట్ సమావేశంలో అధ్యయన కమిటీకి సంబంధించిన వారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పూర్తిగా కూడా స్టడీ చేసి ఒక నోట్ ని అటు ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ప్రభుత్వం కేబినెట్ లో ఈ అంశంపై చర్చిస్తుంది. చర్చించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ అసలు ఎవరెవరిని దోషులుగా దీంట్లో చూపెట్టింది, సో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు, దీంట్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరు, ఇలాంటి అన్ని కోణాల్లో కూడా పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిటీకి సంబంధించిన అధ్యయన కమిటీ ఇప్పుడు సెక్రటరియట్ లో అయితే ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంది. దీంట్లో పూర్తిగా స్టడీ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ ని అటు ప్రభుత్వానికి అయితే అందజేస్తుంది. ప్రభుత్వం దీంట్లో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే దీంట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటీషియన్సే ప్రధానం అని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ లో రిపోర్ట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. వారు ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించినటువంటి నిర్మాణం చేశారు. దీంట్లో సంస్థకు సంబంధించినటువంటి వారి నాణ్యత లోపాలు కూడా వాళ్ళు చేశారు. సో వారి తప్పిదం కూడా ఉంది. ఖచ్చితంగా మేడిగడ్డకు సంబంధించిన అంశంపై అయితే ఆ బ్యారేజ్ నిర్మాణం ఖచ్చితంగా సంస్థకు సంబంధించినటువంటి వారే చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా కమిషన్ నివేదికలు వచ్చినా కూడా మనకు తెలియదు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ఒక రిపోర్ట్ ని అయితే ఈ రోజు అధ్యయన కమిటీ అధ్యయనం చేసి దీంట్లో ఎవరిని దోషులుగా కమిషన్ చూపెట్టింది, ఏ అంశాలను ప్రధానంగా హైలైట్ చేసింది, ఇలాంటి అనేక అంశాలు చర్చించి ఒక రిపోర్ట్ ని తయారు చేసి రేపు ఏదైతే కేబినెట్ సమావేశంలో పెడుతుంది, కేబినెట్ సమావేశంలో దీనిపై కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజీ.